రాష్ట్రాల్లో విశాఖపట్నం ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంట్లో సుమారు 16 మంది మృతి చెందారు. ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ అచ్యుతాపురం పారిశ్రామిక వ్యాడ్లో ఒక బాయిలర్ బ్లాస్ట్ అవడంతో ఈ ప్రమాదం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నం వెళ్ళి బాధితులను పరామర్శించారు. మృతి చెందిన వారికి ₹1 నష్టపరిహారం ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి 50 లక్షలు, స్వల్ప గాయపడిన వాళ్ళకి 25 లక్షలు ఇవ్వటం ఉందని చెప్పారు. ఈ ప్రమాదాలపై ప్రత్యేకంగా విజిలెన్స్ విచారణ చేసి అన్ని పరిశ్రమలపై ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే వారిపై తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరించడం జరిగింది. పరిశ్రమలు ఏర్పాటు చేసేప్పుడు అన్ని ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఉండాలి. అటువంటి వారికే లైసెన్స్ ఇస్తామని కూడా చంద్రబాబు చెప్తున్నారు. ఏదైనా నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై గట్టి చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించడం జరిగింది. అంతేకాకుండా నిన్న మరొక ప్రమాదం పరివారంలో జరిగింది. దాంట్లో కూడా ఒక మంచి తీవ్ర గాయం పడ్డాడు. మిగిలిన వాళ్ళు గాయాలతో ఆసుపత్రిలో కేజీహెచ్లో జాయిన్ అయ్యారు. వారిని కూడా హోంమంత్రి తానేటి పంట అనిత పరామర్శించడానికి వెళ్ళారు. ఏదైనా చంద్రబాబు ఈ అగ్ని ప్రమాదాలపై తీవ్రంగా కలత చెందారు. ఇటువంటివి ముందు ముందు జరగకుండా చూస్తానికి ఆయన గట్టి చర్యలు తీసుకుంటామని లేఖల సమావేశంలో చెప్పారు.